చాలామందికి క్రిస్మస్ అంటే బాగా తెలుసు కదా అండి. ఎంతమందికి తెలుసు అండి క్రిస్మస్? క్రిస్మస్ అంటే తెలియని వారంటే ఎవరు ఉండరు. క్రైస్తవులకే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ అంటే బాగా తెలుసు. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ. దేవాది దేవుడు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చిన మొట్టమొదటి రాకడనే క్రిస్మస్. చాలామందికి క్రిస్మస్ తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి చాలామందికి తెలియదు. ఎంతమందికి తెలుసు అండి యేసుక్రీస్తు ప్రభు మరలా రాబోతున్నాడని? రెండవసారి కూడా ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా వచ్చినప్పుడు పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకంలో బలి అవ్వడానికి వచ్చాడు. రెండవసారి ఆయన మరలా ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి సర్వలోక పాప పరిహారార్థమై కలువరి శిలువలో మరణించి మరలా మరణాన్ని జయించి తిరిగి లేచి వెళ్తున్న సందర్భములో దేవదూతలు ఒక మాట అక్కడ చెప్తున్నాయి. చదువుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన వెళ్ళుచుండగా 9 నుంచి చదువుదాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలియా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఒలీవల అనబడే కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత అక్కడ దేవదూతలు వచ్చి అంటున్నాయి, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగా ఆయన మరలా రెండవసారి ఈ భూమి మీదకి రాబోతున్నాడని అక్కడ దేవదూతలు చెప్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులందరూ మేల్కోవాల్సిన సమయము దగ్గరకు వచ్చింది. ఎక్కడ చూసినా యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు సంబంధించిన గుర్తులు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆయన త్వరలోనే రాబోతున్నాడు. మనమంతా అలర్ట్ కావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాలలో కూడా చాలాసార్లు చెప్పాడు, నేను మరలా రాబోతున్నాను, నేను త్వరలో రాబోతున్నాను అని చాలాసార్లు చెప్పాడు. తెలివైన విద్యార్థులు ఏం చేస్తారంటే, చదువుకునే విద్యార్థులు, క్లాస్ ఫస్ట్ ఉండే విద్యార్థులు, మంచి ర్యాంక్ సంపాదించే విద్యార్థులు ఏం చేస్తారంటే, ఎగ్జామ్ డేట్ వారికి తెలుసు కాబట్టి మంచిగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. నిజమా కదా అండి? ఎక్స్ట్రా క్లాస్కి అటెండ్ అవుతారు, ఇంకా ఎక్స్ట్రా సోర్స్ అన్నీ కలిపి మంచిగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ రోజున ద బెస్ట్ వారు ఇవ్వగలుగుతారు. అదేవిధంగా క్రైస్తవులమైన మనము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు మనం సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎగ్జామ్ రాసే వారికి ఎప్పుడు ఎగ్జామ్ డేటో తెలుసు, కానీ మనకు ఆయన రాకడ ఎప్పుడు ఆ డేట్ తెలియదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఆయన అంటున్నాడు, దొంగ ఏ విధంగా వస్తాడో నేను ఆ విధంగా వస్తానంటున్నాడు. దొంగ ఏ టైంలో వస్తాడో తెలియదు, రాత్రిలో నైట్ టైమ్స్ ఏ టైంలో వస్తాడో తెలియదు. ఆ విధంగా సడన్గా దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒలీవల కొండ మీద ఆయన మరలా అడుగు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆ ఒలీవల కొండ మీద ఒక మంచి హోటల్ అక్కడ నిర్మించాలని ప్రయత్నించినప్పుడు ఆ ఇంజనీర్స్ చెక్ చేసినప్పుడు ఆ ఇంజనీర్స్ చెప్పారంట, ఈ ఒలీవల కొండ అనేది ఇది ఎక్కువ కాలం నిలబడదు, ఇక్కడ ఏది ఉంచినా కూడా అది త్వరలోనే కూలిపోతుందని చెప్పారంట. ఎందుకంటే వారికి తెలిసిపోయింది, ఆ ఒలీవల కొండ మీద నజరేయుడైన యేసు అడుగు పెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు రాకడకు మనం సిద్ధపడేవారిగా ఉండాలి.
ఈ లోకములో దేవుని దగ్గర నుంచి ఎన్నో ఆశీర్వాదాలు మనం ఆశిస్తుంటాం, మంచిదే. దేవుని దగ్గరికి ఎన్నెన్నో విషయాల కోసం వస్తుంటాం, మంచిదే. కానీ మనము సిద్ధపడాల్సినది పరలోక రాజ్యం కొరకు. హల్లెలూయా. ఏ విధంగా ఆయన వస్తాడో చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16. పరిశుద్ధ గ్రంథము ఉన్న ప్రతి ఒక్కరు తీయండి, వీలైతే ఈ వచనాలు మీరు రాసుకోండి, ఎందుకంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:16. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. చూడండి ఎట్లా వస్తాడంటే, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకములో నుంచి దేవుడు దిగి వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ అంటే ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. మనమందరము సిద్ధపడాల. దేవుని యొక్క రాకడ కోసం మనం సిద్ధపడాలా. ఇంకా ఏ విధంగా వస్తానంటున్నాడు, ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. మత్తయి రాసిన సువార్త 24:43. 24:43. పరదేశినై ఉంటిని. మత్తయి సువార్త 24:43. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మనం అనుకోనని గడియలో ఆయన వస్తాడంట. ఏ విధంగా అంటే, స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ విధంగా నేను వస్తానంటున్నాడు. ఇంకొక సందర్భంలో మొదటి తెస్సలోనికీయులు 5:3 గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎట్లా ఉంటుంది, ఏ సమయంలో వస్తుందో తెలియదు, ఆ విధంగా నేను ఏ సమయంలో వస్తానో తెలియదు, కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అంటున్నాడు దేవుడు. ఇదే మత్తయి రాసిన సువార్త 24:37 నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండెను. నోవాహు దినములలో జలప్రలయం వస్తుందని ఆ నోవాహు ప్రకటిస్తా అంటే ఒకరు కూడా పట్టించుకోలేదంట. ఆకాశము నుంచి వర్షము అప్పుడు కుమ్మరించబడేది కాదు, వర్షము వస్తుందంట అని అందరూ అతన్ని వెక్కిరించారు. కానీ ఆ జలప్రలయము సడన్గా వచ్చింది. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, నోవాహు దినములలో జలప్రలయం వచ్చినట్లు నా రాకడ ఉంటుంది, మీరంతా సిద్ధంగా ఉండండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరు ఊహించని సమయంలో ఆయన వస్తాడు. అది ఈ రోజే రావచ్చు, రేపే రావచ్చు, ఏ క్షణాన వస్తాడో తెలియదు. కాబట్టి మనమంతా సిద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్షణము కోసము మనము అంకిత భావముతో మనము సిద్ధపడాలా. క్రైస్తవ జీవితములో మనము దేవుని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలా, రెడీగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారు మాత్రమే ఆ రెండవ రాకడలో ఎత్తబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడో దేవుడు వస్తాడంటే అప్పుడు చూసుకుందాంలే, ఇంకా నేను ఈ లోకంలో ఎంజాయ్ చేయవలసినది చాలా ఉంది, ఈ లోకంలో నేను అనుభవించాల్సినది చాలా ఉంది అని ఒకవేళ నువ్వు మారు మనసు పొందకుండా సిద్ధంగా కానీ లేకపోతే, ఆయన అంటున్నాడు, దొంగ ఏ సమయంలో వస్తాడో తెలియదు, ఆ విధంగా నేను వస్తాను, మీరు సిద్ధంగా ఉండండి అంటున్నాడు. ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలను బట్టి అనుసరిస్తూ నడుచుకుంటారో వారు మాత్రమే ఆ రోజు ఎత్తబడతారు. సిద్ధపడని వారంతా విడువబడతారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన స్వయంగా అంటున్నాడు, నేను మరలా రాబోతున్నాను అంటున్నాడు. మత్తయి రాసిన సువార్త 24:36-51 వరకు ఇది మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఇక్కడ ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నేను త్వరలో రాబోతున్నాను. ఏ విధంగా ఆయన వచ్చినప్పుడు ఏ కార్యాలు జరుగుతాయో, ఆయన వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో అన్నీ ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గురించి వింటారంటున్నాడు. 24:6 మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. వింటున్నామా లేదండి? యుద్ధ సమాచారాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వింటున్నాము, ఇజ్రాయెల్ గాజా యుద్ధం వింటున్నాము, అనేకమైన యుద్ధ సమాచారాలు మనం వింటున్నాము. క్రీస్తు రాకడను గూర్చిన ఆ యొక్క సిమ్టమ్స్, ఆ సూచనలన్నీ పరిశుద్ధ గ్రంథములో ఎట్లా రాయబడినాయో అవన్నీ మనము
కల్లారా చూస్తున్నాం, వింటున్నాం, కానీ ఇంకా ఆయన ఎప్పుడో వస్తాడులేని నిద్ర వ్యవస్థలో ఉంటున్నామేమో, కానీ మనమందరము మేల్కోవాల్సిన సమయం ఆసనమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏ రోజు వస్తాడో తెలియదు. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, తండ్రి కాలములను సమయములను తన స్వాధీనమందు ఉంచుకున్నాడంట. తండ్రి అయిన దేవుడు కాలములను సమయములను తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. తండ్రి ఎప్పుడు చెప్పితే అప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చేస్తాడు. ఏ టైంలో చెబుతాడో తెలియదు. కాబట్టి మనమంతా సిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క రెండవ రాకడకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ ఒక్కరు విడువబడడం ఆయన చిత్తం కాదు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏ ఒక్కరు విడువబడడం ఆయన చిత్తం కాదు. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయన చిత్తం కాదు. అందుకనే ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చేశాడు. ఆయన రెండవ రాకడలో అందరు ఎత్తపడాలనే ఆయన తన ప్రాణాన్ని వెల చెల్లించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకని ప్రతి క్షణము మనము సిద్ధంగా ఉండాలి ఆయన కోసం. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు అంటున్నాడు ఏ విధంగా మనం సిద్ధంగా ఉండాలంటే, మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం, జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. చూడండి, ఇంగ్లీష్లో ఆ టైం అని ఉంటుంది, అక్కడ కాలము. ఆ కాలము ఆయన ఏ క్షణములో ఏ టైంలో వస్తాడో మీకు తెలియదు. కాబట్టి సిద్ధంగా ఉండండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. మత్తయి రాసిన సువార్త 24:42లో ఆయన అంటున్నాడు ప్రతిరోజు సిద్ధంగా ఉండాలంట మనము. 24వ అధ్యాయం 42వ వచనం, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. ఏ రోజు వస్తాడో తెలియదు, ఏ డే వస్తాడో తెలియదు. కాబట్టి మెలకువగా ఉండండి, సిద్ధపడి ఉండండి. ప్రతిరోజు మనం సిద్ధంగా ఉండాలా, ప్రతి క్షణము సిద్ధంగా ఉండాలా, ప్రతి గంట సిద్ధంగా ఉండాలా. ఆయన మేఘారుడై వచ్చే సమయంలో మనమందరం ఎత్తబడాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. అందరూ చప్పట్లు కొడదాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు భూలోకమంతా ఆయన చూస్తారు. కానీ ఎత్తబడతారు, విడువబడేవారు ఘోరంగా ఏడుస్తారంట ఆ సమయంలో. అయ్యో, చాలాసార్లు దేవుని గురించి మనం విన్నామే, చాలాసార్లు యేసు ప్రభు గురించి మాకు సువార్త చెప్పారే, మేము మారలేదు, రక్షణ పొందలేదే అని భూలోకమంతా ఏడ్చే రోజు రాబోతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనమంతా సిద్ధపడదాం. సిద్ధంగా ఉన్న క్రైస్తవులాగా మనం ఉండాలి. ఏ టైం వస్తాడో తెలియదు, ఏ రోజు వస్తాడో తెలియదు, ఆయన ఏ క్షణాన వస్తాడో తెలియదు. కాబట్టి మనమంతా సిద్ధంగా ఉండాలా. ఈరోజు ఎంతమందికి దేవుని రాకడంటే భయంగా ఉందండి? వింటున్నారా? హల్లెలూయా. ఎంతమందికి దేవుని రాకడంటే భయంగా ఉంది ఇక్కడ? ఓకే, ఎంతమందికి దేవుని రాకడంటే సంతోషంగా ఉంది? చేతులు పైకెత్తుతారా? ఎందుకు మనకు సంతోషం అంటే దేవుని రాకడలో మనం ఆయనను కల్లారా చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఎదుర్కొనడానికి ప్రతి క్రైస్తవుడు, అందుకనే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. హల్లెలూయా. క్రైస్తవులమైన మనం ఎట్లా జీవించాలంటే ఆయన రాకడ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. ఆయన రాకడకు మనము సిద్ధపడి ఆయనని ఎదుర్కొనడానికి ఎప్పుడు మనం అలర్ట్గా ఉండాలా, సంతోషపడాలా. క్రీస్తు రాకడంటే చాలామందికి రెండవ రాకడంటే భయం పుట్టేస్తూ ఉంటుంది. మనము భయపడకూడదు, కానీ సంతోషించే మారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు రాకడలో మనం ఎత్తబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడడానికి కొన్ని విషయాలు ఈరోజు నేను మీతో పంచుకుంటాను. దేవుడిచ్చిన సమయం కొలది చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. చూడండి, ఇక్కడ రాయబడి ఉంటుంది, మెలకువగా మనం ఉండాలి. హల్లెలూయా. అలర్ట్గా ఉండాలంట. ఏ దినమున వస్తాడో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడి అంటున్నాడు. ఒక కాపలాదారుడు, ఒక వాచ్మెన్ ఏం చేస్తాడంటే, ఎటువైపు నుంచి దొంగలు వస్తారో, ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో అని రాత్రంతా మెలకువగా ఉంటాడు. హల్లెలూయా. ఒక్క క్షణము కునికాడే అనుకో, ఆ కాపలాదారుడు ఏం జరిగిపోతుందో తెలియదు కాబట్టి రాత్రంతా ఓపికగా మెలకువ కలిగి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము అదేవిధంగా ఆయన ఏ క్షణాన వస్తాడో తెలియదు కాబట్టి అలర్ట్గా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయాలను మనము మెలకువతో కాపాడుకుంటూ ఉండాలి. పాపపు ఆలోచనలు రాకోకుండా మన నాలుకను మనము మెలకువగా పెట్టుకోవాలి. పాపపు మాటలు మాట్లాడుకోకుండా మన ఆలోచనలను మనం మెలకువగా ఉంచుకోవాలా. మన ప్రతి ఒక్క విషయము, మనం చేసే ప్రతి ఒక్కటి మనము మెలకువ కలిగి ఉండాలి, ఆత్మీయంగా పడిపోకుండా. సాతాను అంట ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. నువ్వు రెండవ రాకడలో ఎత్తబడకుండా నీవు విడువబడాలని, నరకాగ్నిలో కాలిపోవాలని సాతాను ఎన్నో ఉచ్చులు వేస్తాడు. అందుకనే ఆ ఉచ్చులన్నిటినీ మనము తెలుసుకొని మెలకువగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేయకుండా మనం మెలకువగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఆ కాపలాదారుడు ఎట్లా రాత్రంతా మేల్కొని మెలకువగా ఉంటాడో మనము కూడా ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనను ఎదుర్కోవాలని మనము కూడా ఆత్మీయ జీవితములో కునుకకుండా, ఆత్మీయ జీవితములో నిద్రించకుండా ఆత్మీయంగా మనం మెలకువగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది యొక్క ఉచ్చులలో పడిపోకూడదు. అపవాది యొక్క పన్నాగాలను మనం పసిగట్టాల. ఈ పని చేస్తే దేవునికి మహిమ వస్తుందా, లేకుంటే నేను పాపములో పడిపోతానా, ఈ పని చేస్తే నా ఆత్మీయ స్థితి ఏమిటి అని మనం ఎప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకుంటూ అప్రమత్తంగా ఉంటే రెండవ రాకడలో మనము కూడా ఎత్తబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు అప్పగించుంటాడు కొన్ని పనులు. దేవుడు నేను భూమి మీద ఉంచిన విషయము ఏదో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, దేవునికి సంబంధించిన పనులు చేయడానికి ఆయన నిన్ను ఈ భూమి మీద ఉంచుంటాడు. అవి చేసే విషయంలో కూడా మనము మెలకువ కలిగి అప్రమత్తంగా అలర్ట్గా ఉండి ఆ పనులు కూడా కంప్లీట్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదువుదాం దేవుడు ఏమంటున్నాడు ఆయన రాకడకు మనం సిద్ధపడడానికి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. చూడండి, దేవుడు అంటున్నాడు మొట్టమొదటిగా ఏమంటున్నాడు అండి? మెలకువగా ఉండుడి. చెప్తారు మొట్టమొదటిగా ఏమిటండి? వింటున్నారా లేదండి వాక్యము? హల్లెలూయా. దేవుని మందిరములో ఆయన వాక్యం మీద మనం శ్రద్ధ ఉంచాలి. అపవాది ఏం చేస్తాడంటే మనసును డైవర్ట్ చేస్తాడు. మీరు ఇక్కడ కూర్చున్నా కూడా ఎక్కడెక్కడెక్కడో మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. మీరు మందిరానికి వచ్చి కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా విందాం. మొట్టమొదటిగా మనము ఆయన రాకడకు సిద్ధపడాలంటే మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా మనము సిద్ధంగా ఉండాలి. ఆయన అంటున్నాడు, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధంగా ఉండండి, ప్రిపేర్ అయి ఉండండి. హల్లెలూయా. ప్రిపేర్ అయి ఉండాలా. ఎప్పుడో రేపు మారుమనసు పొందుదాంలే, తర్వాత చూసుకుందాంలే అని మనం అనుకోనకూడదు. ఊహించిన టైంలో ఆయన వస్తాడంట. హల్లెలూయా. ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ప్రిపేర్ అయి ఉండాలి. బైబిల్ గ్రంథంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు కనబడతారు. ఆ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారంటే 10 మంది కన్యకలు నూనెను తీసుకొని ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారంట. ఆ 10 మందిలో 5 మంది ఆ నూనెను నింపుకున్నారు, మిగతా 5 మంది నూనెను నింపుకోలేదు. ఆత్మీయ జీవితం మీద శ్రద్ధ లేదు వారికి. సడన్గా పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు 5 మంది బుద్ధిగల కన్యకలు
ఆ యొక్క నూనెని తీసుకుని ఎదుర్కొనడానికి వెళ్ళారు. మిగతా 5 మంది బుద్ధి లేని కన్యకలు ఎదుర్కొనలేకపోయారు. కారణం ఏమిటంటే సిద్ధంగా లేరు. ప్రతి విషయానికి ఎంతగానో సిద్ధపడుతూ ఉంటాం, కానీ ఆత్మీయంగా మనం సిద్ధంగా లేమేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీరు యేసయ్యని, ఆ పరిశుద్ధిని కలుసుకోవాలంటే మీరు కూడా పరిశుద్ధంగా సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైన దేవుని కలుసుకోవడానికి మనము కూడా పరిశుద్ధత కలిగి సిద్ధంగా ఉండాలి. ఆయన అప్పగించిన పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన యొక్క ప్రతి ఒక్క పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. అందరితో సఖ్యతగా ఉండాలంట. సిద్ధపడే విషయంలో అందరితో సఖ్యతగా ఉండాలి. ఎవరితో మనం గొడవ పెట్టుకోకూడదు. ఈ భూమి మీద ఉండేది కొద్ది సంవత్సరాలే, కొద్ది రోజులే కాబట్టి అందరితో సఖ్యతగా ఉండి మనం సిద్ధంగా ఉండాలి. ఏ పాపము కూడా మనలో బ్యాలెన్స్ పెట్టుకోకూడదు. హల్లెలూయా. ప్రతి పాపము ఒప్పుకొని పాపం అంటూ ఏది నీలో ఉండకూడదు. ప్రతి ఒక్కటి ఒప్పుకొని విడిచిపెట్టి సిద్ధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలన్నీ పాటించాలా, సిద్ధపడాలా. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞ మనం పాటించి సిద్ధపడాలా. అదేవిధంగా ఆయన సువార్తను ఇతరులకు చెప్పి వారిని కూడా మనం సిద్ధపరచాలి. హల్లెలూయా. మనము సిద్ధపడమే కాదు, అనేక మందిని ఆయన రాకడ కొరకు సిద్ధపరచాల. ఎందుకంటే ఈరోజు నువ్వు సిద్ధపడతావు, మంచిదే, కానీ నీ ఇంట్లో వారే నశించిపోతే ఆ రోజు నువ్వు ఎంతగానో బాధపడతావు. వారు విడవబడినప్పుడు, వారు నరకంలో కాలుతున్నప్పుడు వారిని చూసి అప్పుడు బాధపడే కన్నా ఇప్పుడే నువ్వు వారికి స్వార్థని చెప్పి సిద్ధపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా మెలకువగా మనం ఉండాలి. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలండి చెప్పాలా? అంత ఏ విధంగా ఉండాలా? రెండవదిగా సిద్ధంగా మనం ఉండాలి. దేవుని రాకడకు మెలకువగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. మూడవదిగా చూద్దాం, మార్కు రాసిన సువార్త 13:33. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. చూడండి, దేవుడు అంటున్నాడు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అంటున్నాడు. ప్రార్థనా పూర్వకంగా మనం సిద్ధపడాల. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడకపోతే మనం పడిపోతాం. హల్లెలూయా. మనము ప్రార్థించడం అనేది సిద్ధపడడానికి ఉత్తమమైన మార్గం. ప్రార్థన లేకపోతే మనం ఈజీగా పాపములో పడిపోతాం, సిద్ధంగా ఉండలేం మనము. కానీ ప్రార్థన చేసేవారమైతే ప్రతిరోజు మనము సిద్ధంగా ఉన్నట్లే. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఏమి చేయాలని నీకు బోధిస్తాడంట. నువ్వు ఏ విధంగా జీవించాలో, ఏది సరైన పద్ధతితో, ఏది ఉత్తమమైనదో పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు రాకడకు నువ్వు సిద్ధపడాలంటే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలా. ప్రార్థన ద్వారా మనము దేవునికి మరింత దగ్గరైపోతాం. ప్రార్థన ద్వారా దేవునితో మరింత సహవాసం కలిగి ఉంటాం. దేవుని రాకడకు మనం సిద్ధంగా ఉంటాం. కాబట్టి ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే మన ఆత్మీయ జీవితాన్ని రెస్టోర్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మన ఆత్మీయ జీవితాన్ని ఉత్తేజపరుస్తుంది. నువ్వు 1 గంట ప్రార్థన చేసి వచ్చావనుకో, దేవునితో ఎంతో బంధము కలిగిన ఫీలింగ్ నీకు వచ్చేస్తుంది. ఆ రోజు నువ్వు ప్రార్థన చేసిన రోజు దేవుడు వచ్చాడనుకో, ఖచ్చితంగా నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సమయంలో వస్తాడో తెలియదు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడదాం. ఆ యేసయ్యను ఎదుర్కొనడానికి, ఆయన ఏ సమయంలో వస్తాడో తెలియదు కాబట్టి ఆయన కలవడానికి మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మొట్టమొదటిగా మెలకువ కలిగి ఉందాం. మన ఆత్మీయ జీవితంలో అప్రమత్తంగా ఉందాం. అపవాది మనల్ని పడేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో మంచిగా మెలకువ కలిగి ఉందాం. రెండవదిగా సిద్ధంగా ఉందాం. పాపాలను ఒప్పుకుందాం. దేవుని దగ్గర ఏ ఒక్కటి దేవునికి మనకి అడ్డుగా ఏది ఉన్నది తొలగించుకుందాం. సిద్ధపడదాం. ఏ విధంగా సిద్ధపడదాం అంటే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ఇంకా చూద్దాం, లూకా రాసిన సువార్త 21:34 అందరూ తీద్దాం. 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను
ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలంట మనము. ఆయన అంటున్నాడు, తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం ఈ లోకంలో ఉన్న వాటి వైపు పరిగెత్తుతూ దేవుని యొక్క రాకడ గురించి మర్చిపోయినావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రోజు నువ్వు విడువబడతావు. దేవుడు అంటున్నాడు, బీ కేర్ఫుల్ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండు. ఈ లోకం అనేది మోసపూరితమైనది. ఈ లోకంలో ఒకవేళ ఈ లోకంలో ఏదేదో సంపాదించాలని, ఈ లోకంలో ఏదో నువ్వు సాధించాలని పరిగెత్తుతూ ఉంటావు, మంచిదే. కానీ ఆయన రాకడ అనేది ఉందని నువ్వు వాటి విషయం కూడా దానిలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండంటున్నాడు దేవుడు. ఆ రాకడ కోసం నువ్వు సిద్ధపడే విషయములో నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు ఈ లోకములో, దాని మీద నీ యొక్క ఫోకస్ అంతా ఉంచి ఆయన రాకడను మర్చిపోతావేమో అని దేవుడు అంటున్నాడు. జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అకస్మాత్తుగా ఆ దినము మీ మీదికి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. మందులు కాకోకుండా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు దేవుడు. ఈ బిజీ జీవితంలో ఈ రోజుల్లో ఎట్లా అయిపోయిందంటే బిజీ లైఫ్ అయిపోయింది. హల్లెలూయా. ప్రార్థన చేయమంటే బిజీ అంటారు, మందిరానికి రమ్మంటే బిజీ అంటారు. ఈ బిజీ లైఫ్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని రాకడనుగాన మర్చిపోయినావా? ఆయన వచ్చినప్పుడు విడివబడిన గుంపులో ఉండిపోతావు, ఆయనతో పాటు ఎత్తబడవు. కాబట్టి దేవుడు అంటున్నాడు, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి జాగ్రత్తగా ఉండండి. భౌతిక విషయాల మీదనే మీ దృష్టి అంతా పెట్టుకోవద్దండి, ఆత్మీయంగా కూడా మీరు జాగ్రత్తగా పడండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. భౌతిక విషయాల మీద మనకి ఎంత జాగ్రత్త ఉన్నో కదండి, చాలా జాగ్రత్త పడతాం, ఎంతో వాటి మీదనే మన గురి పెట్టి ఎంతగానో ప్రయాసపడతాం. కానీ ఆత్మీయంగా 0% ఉంటుంది మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ లెవెల్ ఏ విధంగా ఉందేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, జాగ్రత్త పడండి. శాశ్వతమైన పరలోక రాజ్యము చేరడానికి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మీయ జీవితం మీద కూడా మీరు దృష్టి కేంద్రీకరించండి అంటున్నాడు. ఇదే విధంగా ఒక వ్యక్తి ఏం చేశాడంటే, లూకా రాసిన సువార్త 12వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఈ లోకం మీదనే దృష్టి పెట్టుకున్నాడు. 16వ వచనం, మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకుని. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగునని అతనితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మంచిగా పంట పండించాడు, విస్తారంగా పంట పండించాడు. ఆత్మీయ జీవితం మీద అసలు దృష్టి కేంద్రీకరించలేదు. మంచిగా పంట పండించుకొని ఆ ధాన్యం అంతటిని కొట్లలో నింపుకొని ఒకరోజు కూర్చొని అంటున్నాడంట ప్రాణముతో, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకి విలువైన విస్తారమైన ఆస్తి నీ కోసం సమకూర్చాను, తినుము, త్రాగుము, సంతోషించుము అంటే ఒక స్వరం వినపడుతుందంట, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుచున్నాను అని. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎంతో సంపాదించాలని, ఎంతో గొప్పవాడివి కావాలని ప్రయాసపడుతున్నావేమో, ఆత్మీయ జీవితాన్ని ప్రక్కన పెట్టి దేవుడు అంటున్నాడు, ఈ రాత్రిగాన నీ ప్రాణం అడిగితే వేర్ ఈజ్ యువర్ ప్లేస్? నీ స్థానం ఎక్కడ ఉంటుంది ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఒకవేళ ఈ రాత్రిగాన నువ్వు చనిపోతే నువ్వు సంపాదించినదంతా ఎవరి వశం అవుతుంది? ఏది తీసుకొని వెళ్ళలేమండి ఈ లోకంలో, ఏది మనం తీసుకొని వెళ్ళలేం. కానీ మనము దేవుని కోసం సిద్ధపడితే ఆయన పరలోక రాజ్యాన్ని మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఏది శాశ్వతమైనది కాదు. అట్లని మీరు ఏ పనులు చేసుకోవద్దండి, ఏ జాబ్స్ చేయొద్దని నేను మీకు చెప్పడం లేదు. కానీ వాటితో పాటు ఆత్మీయ జీవితం బట్టి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా.
హల్లెలూయా అంటున్నాడు దేవుడు 21వ వచనంలో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండేనని చెప్పాను. ఈ లోకంలో నువ్వు ధనవంతుడిగా ఉంటావో ఉండవో, కానీ దేవుని ఎడల నువ్వు ధనవంతుడిగా ఉండాలా. హల్లెలూయా. ఆత్మీయంగా నువ్వు ధనవంతుడిగా ఉండాలా. ఈ లోకములో ఉన్న ధనము దొంగలు కన్నుము వేసి దొంగలిస్తారు, తుప్పుబట్టి చెడిపోతుంది. దేవుడు అంటున్నాడు, మీరు పరలోక రాజ్యములో మీ కొరకు ధనము సమకూర్చుకోండి అంటున్నాడు. దేవుని ఎడల ధనవంతులుగా మనం ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండాలా. ఆయనను ఎదుర్కొనాలంటే జాగ్రత్తగా ఉండాలా. ఇంకా చూద్దాం, లూకా రాసిన సువార్త 12:35 వచనంలో, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. చూడండి, ఆయన యొక్క రాకడుకు ఎట్లా సిద్ధపడాలంటే, నేను ముగిచేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, మీ నడుములు కట్టుకొని ఉండండి. అంటే మీరు సిద్ధంగా ఉండండి, ఆత్మీయ కవచాన్ని ధరించుకోండి అంటున్నాడు. ఏ సమయంలో సైనికులు ఎట్లా ఉంటారంటే, ఏ సమయంలో శత్రువు వస్తాడో తెలియదు కాబట్టి వాళ్ళు ఆ కవచాలన్నీ ధరించుకొని గన్స్ అని రెడీగా చేసుకొని సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. మనము కూడా మన ఆత్మీయ జీవితములో మనము పవిత్రత అనే కవచాన్ని ధరించుకొని మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఏ విషయంలో కూడా మనం పడిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలర్ట్గా ఉండాల, సిద్ధంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, మీ నడుములు కట్టుకొని ఉండండి, మీరు సిద్ధంగా ఉండండి, పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ సిద్ధంగా ఉండండి. నేను వస్తాను, రెప్పపాటున మిమ్మల్ని కొనుకోబడతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు, మీ దీపములు వెలుగుచుండనీయుడి. అంటే మన ఆత్మీయ జీవితము వెలుగుతూనే ఉండాల, వెలుగుచుండనీయుడి అంటున్నాడు దేవుడు. మీరు ఆరిపోయే క్రైస్తవులుగా ఉండకూడదు, కానీ మండే క్రైస్తవులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చాలామంది సండే క్రైస్తవులే, సండే మాత్రం క్రైస్తవులుగా మంచిగా మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధిస్తారు. ఇక మండే ఎట్లుంటుందంటే, యాజ్ ఇట్ ఈజ్ లైఫ్ అంతా ఆత్మీయ జీవితాన్ని పట్టించుకోరు, ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, దేవుని గురించిన ధ్యాసే ఉండదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీ దీపములు వెలుగుచుండనీయుడి అంటున్నాడు. హల్లెలూయా. ఆయనని ఎదుర్కొనాలంటే ప్రతిరోజు నీ దీపము, ఆత్మీయ దీపము వెలుగుతూనే ఉండాలి, ఎప్పుడు ఆరిపోకూడదు. ప్రార్థన, వాక్య ధ్యానము, దేవుని మందిరానికి రావడము, ప్రతి విషయము పరిశుద్ధాత్మలో నిరంతరము నువ్వు మండుతూ నిరంతరము వెలుగుతూ ఉండాలా. అనేక మందిని వెలిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీపం వెలగాలంటే నూనె ఉండాల. ఆ నూనెకు గుర్తు పరిశుద్ధాత్మ, నూనెకు గుర్తుగా ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే ఖచ్చితంగా నువ్వు వెలుగుతూనే ఉంటావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. బుద్ధి లేని కన్యకలు వారి యొక్క ఆ దీపాలు ఆరిపోయిన కారణం ఏమిటంటే నూనె లేదు, నూనె అయిపోయింది అక్కడ. ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధాత్మనే నూనె లేకపోతే నీ ఆత్మీయ జీవితం కూడా ఆరిపోతుంది. ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనకుండా నీవు విడివబడతావేమో. ఈరోజు పరిశుద్ధాత్మనే నూనెను పొందుకో, నీ దీపాన్ని వెలిగించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యేసయ్య రాకడలో నువ్వు వెలుగుతూ అనేక మందిని వెలిగిస్తానని ఎదుర్కోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి యేసయ్య రాకడని మనం ఎదుర్కొనాలంటే మొట్టమొదటిగా మెలకువగా మనం ఉండాలి. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలంటే చెప్పాలంతా మెలకువగా ఉండాలి. రెండవదిగా సిద్ధంగా ఉండాలి. మూడవదిగా ప్రార్థనాపూర్వకంగా ఉండాలా. నాలుగవదిగా మనము జాగ్రత్తగా ఉండాలా. ఐదవదిగా మనము నడుము కట్టుకొని మన దీపములు వెలుగుతూ ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ కళ్ళు మూసుకుందాం. దేవుని రాకడ గురించి ఇన్ని రోజులు పట్టించుకోలేదేమో నువ్వు. ఒకసారి మనం గమనిస్తే యుద్ధ సమాచారాలు వినపడుతున్నాయి. ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలు వినబడుతున్నాయి. ఎక్కడ చూసినా ఆయన రాకడ గుర్తులు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కరువులు వస్తాయంటున్నాడు, కరువులు వస్తున్నాయి. భూకంపాలు వస్తాయంటున్నాడు, భూకంపాలు వచ్చాయి. ఇక సమయం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపడదాం. అందరూ ఈరోజు నుంచి సిద్ధపడాలా. మీరు లోకం కోసమే ప్రయాసపడుతున్నారేమో. ఈ లోకం వైపే నీ దృష్టి అంతా పెట్టేసి నీ ఆత్మీయ జీవితాన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టేసావేమో.
సండే క్రైస్తవులుగా ఉన్నావేమో, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త కలిగి ఉందాం. ఆత్మీయ జీవితంలో ఈరోజు నుంచి దేవునితో చెబుదాం, ప్రభు ఈరోజు నుంచి ప్రభు నీ రాకడ కోసం నేను సిద్ధపడతానయ్యా, నీ రాకడ కోసం నేను మెలకువ కలిగి ఉంటానయ్యా. అపవాది నన్ను పడేస్తుంటే నేను పడిపోతున్నానేమో, కానీ ప్రభు ఇక నుంచి ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉంటానయ్యా, నీ రాకడని ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాను ప్రభు, సిద్ధంగా ఉంటాను ప్రభు. ప్రార్థన లేదేమో ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ప్రార్థనతో సిద్ధపడు. ప్రార్థన లేకపోతే నువ్వు పాపములో పడిపోతావు. అందుకని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడు దేవుని యొక్క రాకడ కొరకు. థ్యాంక్ యూ జీసస్. జాగ్రత్తగా పడు, జాగ్రత్త పడుడి అంటున్నాడు దేవుడు. జాగ్రత్త పడతాం మన ఆత్మీయ జీవితాన్ని బట్టి. నడుములు కట్టుకొని సిద్ధంగా ఉండండి అంటున్నాడు దేవుడు. పవిత్రత అనే కవచాన్ని ధరించి సిద్ధంగా ఉందాం. మన దీపాలు వెలుగుతూ ఉండాలంటున్నాడు. వెలుగుతూ ఉందాం, ఎప్పుడు ఆరిపోకుండా. ఆయన రాకడని ఎదుర్కొనడానికి ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. త్వరలో రాబోతున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఐఎమ్ కమింగ్ సూన్. దేవుడు అంటున్నాడు, నేను త్వరగా రాబోతున్నాను, త్వరలో వస్తున్నాను. బిబ్లికల్గా చాలామంది బైబిల్ పండితులు పరిశీలించుంటే ఆయన త్వరలోని ఈ తరంలోని రాబోతున్నానని చెప్తున్నారు. త్వరలోనే రాబోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. బిబ్లికల్గా అన్ని మనం గమనిస్తే, బైబిల్ పరంగా అన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటే త్వరలోనే రాబోతున్నాడు. నువ్వు బ్రతికుండగానే వస్తాడు, త్వరలోనే రాబోతున్నాడు. కాబట్టి సిద్ధపడు. ఒప్పుకోవాల్సినవన్నీ ఒప్పుకో. ఏ ఒక్క పాపము దాచిపెట్టుకోవద్దు. ఆ ఒక్కటి నువ్వు ఎత్తబడకుండా విడివబడడానికి కారణం అవుతుందేమో, ఆ ఒక్కటి నేను నరకానికి తీసుకుని వెళ్ళిపోతుందేమో. ఈరోజు సిద్ధపడు. అయ్యా నీ రాకడలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీ రాకడకు నేను ఎత్తబడాలయ్యా. చాలాసార్లు దేవుడి గురించి విన్నావు, చాలాసార్లు యేసయ్య గురించి విన్నావు, కానీ ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సిద్ధపడు ప్రియమైన దేవుని బిడ్డ. మరణిస్తే ఎక్కడికి వెళ్తావు ఒకసారి ఆలోచించు. ఈ లోకం కోసం ప్రయాసపడ్డావా? నీ స్థితి ఏమవుతుందో దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్తావు గుర్తుపెట్టుకో. చాలామంది హార్ట్ అటాక్స్తో ఎంతమంది సెకండ్స్లో మరణిస్తున్నారు. ఈరోజుగా మరణిస్తే నీ పరిస్థితి ఏమిటి? ఈ సమయంలో నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టు, పరలోక రాజ్యంలో ఉంటావు. సిద్ధంగా ఉండు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, సిద్ధంగా ఉండు. ప్రార్థన చేసుకుందాం, అందరూ దేవుని దగ్గర తీర్మానం చేసుకుందాం, ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం. తండ్రి స్తోత్రం నాయన ప్రభువా, నీ రాకడను గూర్చిన ప్రత్యక్షత మాకు బయలుపరిచినందుకు వందనాలు నాయన ప్రభువా. అవునన్నా నువ్వు త్వరలో రాబోతున్నావు నాయన ప్రభువా. ప్రభువా నువ్వు వచ్చేస్తున్నావు నాయన ప్రభువా. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ మేఘారుడిగా నువ్వు రాబోతున్నావయ్యా. నీ రాకడకు మేమంతా సిద్ధపడడానికి సహాయం దయచేయండి ప్రభువా. మేమంతా ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవడానికి సహాయం దయచేయండి నాయన ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యం విన్నారో ప్రతి ఒక్కరిలో నాయన ప్రభువా ఈ వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపజేయమని అడుగుచున్నాం. శత్రువు దొంగలించకుండా వాక్యం విన్న ప్రతి ఒక్కరు వాక్య ప్రకారం నడుచుకొని నీ రాకడకు సిద్ధపడే వారిగా మార్చాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.